యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున హర్ ఘర్ తిరంగాలో భాగంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే గేట్ నుండి బస్టాండ్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున హర్ ఘర్ తిరంగాలో భాగంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే గేట్ నుండి బస్టాండ్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గతంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే జాతీయ జెండాను ఆవిష్కరించేవారని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగాతో ప్రతి ఒక్కరూ జెండాను ఆవిష్కరిస్తున్నారని అన్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి, హర్ ఘర్ తిరంగా జిల్లా కో కన్వీనర్ కామిటికారి కృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి తునికి దశరథ, జిల్లా కౌన్సిల్ నెంబర్ వడ్డెమ నరేందర్, భోగ శ్రీనివాస్, పట్టణ మండల ప్రధాన కార్యదర్శులు ఎలగల వెంకటేష్, శేషత్వ అమరేందర్, నాయకులు బందెల సుభాష్, బైర్ మహేందర్, వడ్డేపల్లి కిషన్, పంపరి లక్ష్మీనారాయణ, కల్లెపు యాదగిరి, ఐలి సందీప్, ద్వారపు రమణ, పూల హనుమంత్, గాజుల సారయ్య, కృష్ణమూర్తి, సుక్కరాజు, గడ్డం సందీప్, కోళ్ల సందీప్, గిరిపోయిన పరశురాములు, శ్రవణ్ కుమార్, రవితేజ, భరత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అమెరికాను ప్రేమిస్తలేమో అందరినీ ప్రేమిస్తున్నా కూడా మన పైన వచ్చి దాడి చేస్తారు. మనం అందరినీ ఒకే విధంగా అన్ని కులాలను మతాలను గౌరవిస్తూ మనం అందరికీ కూడా స్వాతంత్రం ఇచ్చినాం కూడా మన పై దాడికి ఇతర దేశాలు దాడికి ఉన్నాయి. ఆ దాడిని విధంగా తెలియాలని చెప్పే ఉద్దేశంతో దాంతోపాటు స్వాతంత్ర ఫలాలు ఆ రోజు ఉన్నటువంటి గాంధీ కుటుంబం మన పైన ఎన్ని విధుల కుట్రలు చేశారో ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు ఇతర దేశాలకు వెళ్ళిపోతే మన హిందువుల పైన, మన భారతదేశం పైన ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. అదేవిధంగా సోనియా గాంధీకి మన పర్వతం లేకముందుకే ఓటెక్కిచ్చారు. మరి ఇవాళ వారు మనల్ని ప్రశ్నిస్తారు. తప్పుడు సమాచారం, తప్పుడు ఎలక్షన్లు, దొంగ ఓట్లు అని చెప్పి. అయినా కూడా మనం వారిని క్షమించి కూడా మనం బాధ్యతగా వాళ్ళను మన దేశంలో ఉండనిస్తున్నాం. ఇంకా కూడా మన దేశంలో ఉంటూ ఇతర దేశం పాట పాడుతున్నారు. వారికి ఇప్పటికైనా బుద్ధి వచ్చే విధంగా, అదేవిధంగా స్వాతంత్ర ఫలాలను మరి మోడీ గారు మనందరికీ తెలియని ఉద్దేశంతో ఈ తిరంగ యాత్ర పెట్టి అందరూ మనం బీజేపీ వాళ్ళం కానీ, అదేవిధంగా హిందూ మతం కానీ ఈ జెండా కార్యక్రమం ప్రతి ఇంటిపైన, ప్రతి ఇంటింటికి గ్రామానికి కట్టించి స్వాతంత్ర ఫలాలు, అదేవిధంగా మోడీ గారు చేస్తున్నటువంటి ఫలాలు కూడా అందరికీ అందజేయాలని తెలియజేస్తుంది. ఈరోజు ఆలేరు పట్టణంలో మరి పట్టణ శాఖ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం గ్రామం ఆలేరు పట్టణం మొత్తం ర్యాలీ తీయడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రధానమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి మరి హర్ ఘర్ తిరంగా స్వాతంత్ర దేశం స్వాతంత్రం వచ్చి స్వాతంత్ర ఫలాలను మరి ప్రతి ఇంటికి అందించేలా మరి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఫలం కూడా ప్రతి ఇంటికి పేదోడి వరకు చేరాలని చెప్పేసి, ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలని చెప్పేసి మరి మంచి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపడుతున్న ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
మరి ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందిస్తున్న భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు, ఆదరిస్తారు కూడా. ఇక్కడి నుంచి కూడా మరి అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి